సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అండ్ ఇప్పుడు మాట్లాడడానికి మన ముందుకు వస్తున్నారు మీ అందరి మనసులో కొలువైనటువంటి మా SMS హీరో సుధీర్ బాబు గారు. ఐ రిక్వెస్ట్ సుధీర్ గారు టు స్పీక్ a few words. అందరికి నమస్కారం. ముందుగా వాంట్ కంగ్రాచులేట్ 14 Reels. దూకుడు కన్నడలో రీమేక్ చేశారు, పెద్ద హిట్ అయింది. కంగ్రాట్స్ సార్. ఐఎమ్ షూర్ రేపు మీరు ఆగడు కూడా కన్నడలో రీమేక్ చేస్తారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ అవుతుంది. మీరు అలా అరుస్తున్నారంటే నాకు పూనకం వస్తుంది, పూనకం. సో అది ఓకే. ఒక టాలీవుడ్ సినిమా రేంజ్, ఇండస్ట్రీ రేంజ్ తెలియాలంటే ఒక సూపర్ స్టార్ కావాలి. మనకు ఆ సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు, కానీ ఆ సూపర్ స్టార్ కూడా ఇంకెవరో కావాలి, అది మీరు. సూపర్ స్టార్, సూపర్ ఫ్యాన్స్. నాకు ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే నా ముందు నా వెనక మహేష్ ఉన్నాడని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, కానీ మహేష్కి ధైర్యం ఏంటో తెలుసా? మీరున్నారన్న ధైర్యం ఉంది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్కూల్ డేస్లో మా కెమిస్ట్రీ టీచర్ చెప్పేవాళ్ళు, ఎప్పుడు కొన్ని కాంబినేషన్స్తో పెట్టుకోవద్దురా అని. అంటే నిప్పుతో కానీ పెట్రోల్తో కానీ పెట్టుకోవద్దు, రెండు కలిస్తే చాలా లీథల్ కాంబినేషన్, విస్ఫోటమే, అంటే ఎక్స్ప్లోజివ్, వెరీ డేంజరస్. ఈ సినిమాలో ఉండే వాళ్ళందరూ కూడా సేమ్ అంత ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. మహేష్ బాబు, వైట్ల శ్రీను గారు, మన 14 Reels తమన్ గారు, వీళ్ళందరూ కలిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైర్ వర్క్స్ ఆల్ ద వే, అంటే ఎక్స్ప్లోజివ్. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. భూకంపనుడు, విధ్వంసకుడు, కబళించేదాకా ఆగడు. అణుధార్మికుడు, ప్రాణప్రేమికుడు అని చేసేదాకా ఆగడు. అటం బాంబ్ బీటలు వారేలా, అటామిక్ టెంపరు పెరిగేలా, భయానక ధ్వంస రచనలో శత్రు సైన్యమే శిథిలం అయ్యేలా, తుపాకుల ఘర్షణ ముగిసేలా, తుటాలను పాతర వేసేలా, టెరాబైట్ సైజు హింసని 0 సైజుకే కంప్రెస్ చేసేలా. అందరికీ నమస్కారం. I sincerely thank Chinu Vaitla garu for looking me in a different angle. I had been handled by 400 directors, 400 films, but Chinu Vaitla has got different eyes on me. Thank you. And definitely you're going to see me in this film in a different way. Mahesh Babu gurinchi చెప్పాలి. ఎప్పుడు ఓకే ఫైన్. I wish that definitely this is going to make a history. Agadu, nobody is going to stop it. Thank you. థ్యాంక్ యూ నాజర్ సార్. మరి ఈ రోజు మా పెళ్లి కొడుకు, మా పాటల పందిరిలో 50వ సినిమా అందిస్తున్నటువంటి తమన్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మీరందరూ అరిచేసి తర్వాత మాట్లాడతా. ఇంకోసారి మీకోసం ఐఎమ్ గివింగ్ మై టైమ్ టు యూ. ఒకసారి అరిచేయండి. ఓకే, నేను మాట్లాడొచ్చు అప్పుడు కొంతసేపు. ఓకే, థ్యాంక్స్. మీ పర్మిషన్ కావాలి. థ్యాంక్స్ అన్న.
ఓకే, దూకుడు ఒక వెరీ నా లైఫ్లో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఒక ఎస్కలేటర్ లాగా, డబుల్ ప్రమోషన్ లాగా లైఫ్లో. సో అప్పుడు ద కాన్ఫరెన్స్ సీను వైట్ల గారు అండ్ మహేష్ గారు అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ, అంటే ఒక వాళ్ళ కొడుకులాగా చూసుకుంటారు అనమాట నన్ను. సో రియలీ ఐ థ్యాంక్ ఈ 50th ఫిలిం వాళ్ళ ప్రొడక్షన్లో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉండింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ దూకుడు జరుగుతుండగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే. సో నా కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్ గారు హిట్ వస్తుందా లేదా ఆయన ఏం చూడకుండా 2 సాంగ్ కంపోజింగ్ అయిన వెంటనే ఈ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ మ్యాన్. అండ్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మహేష్ గారు. దీనికైనా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్గర్ స్టేజ్ టు థ్యాంక్. అండ్ శ్రీను వైట్ల గారితో దిస్ ఇస్ మై 3rd ఫిలిం ఆఫ్టర్ దూకుడు, బాద్షా అండ్ నవ్ ఆగడు. I think our combination will not stop. It will create more records. Thank you so much, sir. And my mentor, నిజంగా బాయ్స్ అనేది లేకపోతే ఒక ఇమేజే వచ్చిండేది కాదు నాకు లైఫ్లో. మొత్తం ఇట్ వాస్ ఒక 258 days ఆఫ్ జర్నీ విత్ మీ అండ్ ఒక 300 days శంకర్ గారితో, ఏఆర్ రమన్ గారితో. సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ. అండ్ నేను ఒక కాలే ఫోన్ చేశాను, ఒక మెసేజే పెట్టాను, సార్ ఇఫ్ యూ క్యాన్ మేక్ ఇట్ విల్ బీ రియలీ నైస్ అని. ఇట్స్ మై 50th ఫిల్మ్, మీరుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు స్టార్ట్ చేశారు నా లైఫ్ని. ఐ థింక్ ఇఫ్ యు ఆర్ దేర్, ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ గో వెరీ లాంగ్ వే అగైన్. I hope Agadu becomes the biggest hit of the Telugu film industry. With Mahesh and Seenu, I don't think they'll go wrong. 3 great people, Mahesh, Babu, Seenu and 14 Reels will make an extraordinary film. You'll be ready for a big super duper hit. All the best. Thank you, Andy. Hello, neevu hello egarestunnave. Nello 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. గుళ్ళో గంటైనా గుండెల్లో మోగేస్తున్నావే. బళ్ళో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే. పండగల్లే మార్చుకుంటే నువ్వు నేను కలుసుకున్న తేదీ ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది. తూ ఆజా సరోజా, తూ లే जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा. హల్లో హల్లో నీవు హల్లో ఎగరస్తున్నావే. నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇలా ఉందంటే దానికి ఇద్దరు ముఖ్య కారకులు, మా హీరో మహేష్ బాబు గారు, మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. వాళ్ళ చేతుల మీదుగా నిర్మితమై ఆ ఇమేజ్ వచ్చి ఆఖరికి మొన్న లేటెస్ట్ కన్నడలో ఆడియో ఫంక్షన్కి ఇద్దరు వచ్చి మహేష్ బాబు గారు రివీల్ చేసిన ఆడియో అండ్ నౌ పవర్ ఈజ్ సూపర్ హిట్ ఇన్ కర్ణాటక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక శుభశకునం. ఇంకోటి, మన సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెప్పండి రూపాయలు వాటుడు వాట్ నాటుడు. మొదటి సినిమాతో ఒకటి చెప్పారు, రెండో సినిమాతో ఇంకోటి చెప్పారు. మీరేం చెప్పారో తెలుసుకుని వాటుడు వాట్ నాటుడు తెలుసుకుని ఈ ఆగడు శ్రీను వైట్ల గారు మాతో చేపించారు. అండ్ ఐ కెన్ ప్రామిస్ ద ఎంటైర్ సూపర్ ఫ్యాన్స్, ఆగడు ఆగదు, ఎవ్వరు ఆపలేరు. It's a film of the fans, for the fans and by the fans. Thank you very much, sir. Thank you. What to do and what not to do with Mahesh Babu garu telusina darshakudu Sri Sreenu Vaitla garu. Let me welcome our director Sreenu Vaitla garu to say a few words. Andariki namaskaram.
మీ అందరూ మహేష్ బాబు మాట్లాడడం కోసమే వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ఈ ఆగడు సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన కొంతమంది గురించి నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఓకే? సో ముందుగా శంకర్ గారి గురించి చెప్పాలి. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయింది. దాన్ని 13 సార్లు చూశాను నేను. అంటే ఒక డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ పవర్ అంటే ఏంటి, ఫస్ట్ ఫిల్మ్ తోటి ఎలా చేయొచ్చు అని ఆయన చూపించారు. ఒక డైరెక్టర్గా ఒక మనిషికి ఒక విజన్ ఓపెన్ చేయటం ఉంటుంది కదా, శంకర్ గారి ద్వారా జరిగింది. అందుకే అప్పటి నుంచి శంకర్ గారికి నేను పెద్ద అభిమాని. యాక్చువల్గా తమన్కి శంకర్ గారిని పిలవాలి అనే ఐడియా ఇచ్చింది నేనే ఫ్రాంక్గా. శంకర్ గారు ఉంటే బాగుంటుంది ఈ ఫంక్షన్కి అని అన్నాను. శంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి